హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఏంటది? రాగి జావా. ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. దానివల్ల నేను ఏమేమి అందులో ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నానో ఆ ఒక్కొక్కటి నేను వివరిస్తాను, మీరు వినండి. దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు మనం శనగలు తినడం వల్ల మనకి పొటాషియం ఉంటుంది. శనగలు ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఈ శనగలు అనేది చాలా మంచిగా చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా శనగలు చేస్తుంది అండి. అలానే ఇప్పుడు నేను స్వీట్ కార్న్ కూడా వేశాను కదా. స్వీట్ కార్న్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా చేస్తుంది. అదేవిధంగా చర్మానికి, చర్మ సౌందర్యానికి, కంటి చూపుకు కూడా స్వీట్ కార్న్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రాగులు తినడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో నేను ఇప్పుడైతే వివరిస్తాను, వినండి అందరూ. ఇప్పుడు మనం రాగులు తినడం వల్ల ప్రయోజనాలు, ఇప్పుడు సపోజ్ మనం ఒక 100 గ్రామ్స్ రాగులు తీసుకున్నాం అనుకో, అందులో ఉండే కాల్షియం 344 మిల్లీగ్రాములు ఉంటుందండి. అందులో కాల్షియం 100 గ్రాములు రాగుల్లోని 344 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. అలానే 100 గ్రాములు రాగుల్లో ఉండే శక్తి ఎంత ఉంటుందంటే 328 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాములు రాగుల్లో ఉండే శక్తి 328 క్యాలరీలు ఉంటుందంటండి రాగుల్లో. అలానే రాగుల్లో ఎక్కువ శాతం మాంసం కృత్రిమలు ఉంటాయండి. అవి 7.3 గ్రామ్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా పోషకాలన్నిటిలోనూ చూసుకుంటే, ఆల్ ఓవర్ మొత్తం పోషకాలన్నిటిలోనూ చూసుకుంటే రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగా అట్ ద సేమ్ టైం కొవ్వులు చాలా తక్కువ ఉంటాయి. 1.3 గ్రామ్స్ మాత్రమే. సో అందుకని రాగులు తినడం మనకి చాలా ఉపయోగకరం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాగులను చాలా ఈజీగా, కుకింగ్ కూడా చాలా ఈజీ కాబట్టి ఈజీగా మనమైతే తీసుకోవచ్చు. పూర్వకాలం వాళ్ళందరూ రాగులు తినడం బట్టే, తినడమైనా తాగడమైనా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారండి. ఇప్పటి ఫుడ్లో అంత ప్యూరిటీ లేదు, అంతా కల్తీనే. కానీ ఇప్పుడు కూడా చాలామంది మ్యాక్సిమం అయితే ప్రిఫర్ చేస్తున్నారు రాగులు తినడానికి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్, క్రొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ రాగుల్లోని ఇవన్నీ ఈ కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్, క్రొవ్వులు చాలా తక్కువ ఉంటాయండి. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు రాగులను ఏదో ఒక రూపంలో, ఇప్పుడు జావనే కాదు, ఇప్పుడు సంగటి అంటారు, సంగటేనా, రాగి జావ, రాగి రొట్టె, రాగి దోశ, రాగి ఇడ్లీ, ఇలా మన ఇష్టం ఏ రూపంలోనైనా రాగులను తీసుకుంటే చాలా మంచిది. రక్తహీనత కూడా తగ్గుతుంది రాగులను మనం రాగితో చేసుకున్న ఏదైనా తింటే. అలాగే రాగి పిండిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలు కూడా పోతాయి. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలా అట్ ద సేమ్ టైం రాగులు కానీ, రాగి జావ కానీ ఏదైనా తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా చాలా బేగా క్యూర్ అవుతుందండి. మనం మలబద్ధకాన్ని కూడా రాగి జావ అయినా బేగా రాగి జావ కూడా మనకి త్వరగా అయితే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రాగి జావ తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా ఉండదు. అలాగే అట్ ద సేమ్ టైం రాగి జావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయండి. ఇప్పుడు రాగి జావ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ శాతం సమ్మర్లోనే ప్రిఫర్ చేస్తారు రాగి జావ అనేది. దీంట్లోనే ఎక్కువ శాతం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగి జావ తీసుకోవడం వల్ల రక్తంలో, మన బ్లడ్లోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
క్యాన్సర్ ఇది చూడండి, క్యాన్సర్ కూడా రాకుండా మనకి సహాయపడుతుందంట ఈ రాగి జావ. మనకి ఈ రాగి జావ రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ సమస్యలకు కూడా దూరం అవ్వచ్చు. బీపీ, షుగర్ అన్నీ అదుపులో ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాను. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే బ్యాక్ అలా పెట్టాను చూడండి. ఇంకంతే, మన యమ్మీ రాగి జావ రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. కామెంట్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.